This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. చాలా మంది ఎన్ఆర్ఐస్ కి అసలు ఇండియాతో ఉండేటువంటి ఆ బ్యాంకింగ్ రిలేషన్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్న విషయాల గురించి పూర్తి అవగాహన లేదు. అదే ఒక రెసిడెంట్ ఇండియన్ కి అయితే ఉండేది కేవలం 2 అకౌంట్సే. ఒకటి సేవింగ్స్ అకౌంట్, 2 కరెంట్ అకౌంట్. కానీ అదే ఎన్ఆర్ఐల విషయంలోకి వస్తే ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సిఎన్ఆర్, ఆర్ఎఫ్సి, గిఫ్ట్ సిటీ ఇన్ని రకాల అకౌంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క అకౌంట్ ఒక్కో విధంగా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం చాలా మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ బ్యాంకింగ్ విషయంలో ఎన్నో మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. సో వీటన్నిటి గురించి తెలుసుకుంటే రానున్న రోజుల్లో ఈ ట్యాక్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ, ఈ ఇంటర్ కంట్రీ మధ్యలో ఎటువంటి ట్యాక్స్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సరైన రూట్ లో ఆపరేట్ చేయడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కి సంబంధించి నా అవగాహన మేరకు కుదిరినంత నాలెడ్జ్ ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎటువంటి సమయాల్లో ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ ని మనం వాడుకోవాలి, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి 5 రకాల బ్యాంక్ అకౌంట్స్ ఎన్ఆర్ఐస్ అందుబాటులో ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, రెండవది ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, అండ్ ఎఫ్సిఎన్ఆర్, ఆర్ఎఫ్సి అండ్ గిఫ్ట్ సిటీ. సో ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. వీటన్నిటి గురించి డీటెయిల్డ్ కంపారిజన్ టేబుల్ కూడా క్రియేట్ చేశాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు ఈ అకౌంట్స్ ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎన్ఆర్ఈ అకౌంట్ అని అంటే మీ ఎన్ఆర్ఈ అకౌంట్ లో ఉండేటువంటి డబ్బు ఇండియన్ రూపీగా మాత్రమే ఉంటుంది. సో మీకు ఫారెన్ నుంచి వచ్చేటువంటి డబ్బు ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మీరు ఆ డబ్బుని ఇండియాకి పంపించాలి అని అనుకుంటే ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేయొచ్చు, ఎన్ఆర్ఓకి అవసరం లేదు. సో బేసిక్ గా ఫస్ట్ మనకి ఎన్ఆర్ఈకి ఎన్ఆర్ఓకి ఉండేటువంటి బేసిక్ డిఫరెన్స్ మీకు అర్థమవుతే మీరు ఏ డబ్బుని ఏ విధంగా వాడాలో కొంత క్లారిటీ వస్తుంది. ఫారెన్ మనీ ఏదైతే మీరు ఇండియాకి పంపిస్తున్నారో దానికి ఎన్ఆర్ఈకి వేసుకోవచ్చు. ఇండియాలో ఉండేటువంటి ఇన్కమ్స్, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ సేల్ అయితే వచ్చినటువంటి డబ్బు, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ గా వాడుకుంటాం. ఒక ట్రెడిషనల్ వేలో చెప్పాలి అని అంటే మనకి ఎన్ఆర్ఓ అనేది ఇండియాలో ఉండేటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉండేటువంటి ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నే మీరు ఎన్ఆర్ఓ అకౌంట్ గా మార్చుకోవచ్చు. సో ఈ బేసిక్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బేసిక్ అదే రీపాట్రియేషన్ విషయంలోకి వస్తే మనకి ఫుల్లీ ఫ్రీగా ఉంటుంది, మనీ ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు, దానికి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు. అదే మనకి ఎన్ఆర్ఓ అకౌంట్ లో కనుక మీరు డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి అని అంటే కొన్ని సిఏ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అవసరం పడుతూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు మీ ఫారెన్ మనీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి డబ్బుని మీరు ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేయండి. ఇండియా నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ లో మెయింటైన్ చేయండి. అదే ఎఫ్సిఎన్ఆర్ నెక్స్ట్. ఈ ఎఫ్సిఎన్ఆర్ అనేది యాజ్ గుడ్ యాజ్ యువర్ లోకల్ కరెన్సీ. మీరు డాలర్, దినార్, వాట్ ఎవర్ ద కరెన్సీ దట్ యూ హ్యావ్, మీరు దానికి ఫారెన్ యూఎస్డి అంటే మీరు ఏ కరెన్సీ అయితే ఉంటుందో అదే కరెన్సీలో హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కరెన్సీ డిప్రిసియేషన్ రిస్క్ అనేది మీరు అవాయిడ్ చేస్తారు ఎఫ్సిఎన్ఆర్ వాడినట్లయితే. సో బేసిక్ గా మీరు ఇందులో ఎఫ్డీస్ చేయొచ్చు, జస్ట్ లైక్ అన్ ఎన్ఆర్ఈ. ఎన్ఆర్ఈలో కనుక మీరు ఎఫ్డీ చేసినట్లయితే అప్రాక్సిమేట్ గా మీకు 6 to 7% ఇప్పుడు ఏదైతే రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో అది మీకు పే అవుట్ చేస్తారు. అదే ఎఫ్సిఎన్ఆర్ విషయంలోకి వచ్చేసరికి గతంలో, ఇప్పుడు రూల్ మారింది, గతంలో మాత్రం హాఫ్ ఆఫ్ ద రిటర్న్ మాత్రమే ఇస్తారు. మిగతాది ఎందుకు ఇవ్వరు అని అంటే రూపీ డిప్రిసియేషన్ దృష్టిలో పెట్టుకొని. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి పొలిటికల్ సినారియోస్ వల్ల, రూపీ హెవీ డిప్రిసియేషన్ వల్ల ఈవెన్ ఎఫ్సిఎన్ఆర్ ఎఫ్డీస్ కి కూడా నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎఫ్డీస్ త్రూ పే చేస్తామని చెప్తున్నారు. సో బేసిక్ గా మనకి ఈ రెండింటికి మధ్యలో ఎన్ఆర్ఈకి అండ్ ఎఫ్సిఎన్ఆర్ కి మధ్యలో డిఫరెన్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎఫ్సిఎన్ఆర్ లో మీరు గ్లోబల్ కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చు, ఎన్ఆర్ఈ మాత్రం ఇండియన్ రూపీగా మారిపోతుంది. సో మీ కరెన్సీ రిస్క్ ఎన్ఆర్ఈలో కొంత ఎక్కువగా ఉంటుంది. అదే ఆర్ఎఫ్సి అంటే రెసిడెంట్ ఫారెన్ కరెన్సీ. మీ ఫారెన్ కరెన్సీ అంటే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఏదైతే ఉందో మీరు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత, మీరు ఎన్ఆర్ఐ స్టేటస్ ని తిరిగి ఇచ్చేసిన తర్వాత కొంతకాలం వరకు ఈ ఆర్ఎఫ్సి రెసిడెంట్ ఫారెన్ కరెన్సీ అకౌంట్ ని మీరు మెయింటైన్ చేయొచ్చు. సో బేసిక్ ఇది ఒక సింపుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎఫ్సిఎన్ఆర్ టు ఆర్ఎఫ్సి. ఇమీడియట్ గా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరిగి వచ్చేసారు, ఇమీడియట్ గా డబ్బును ఒకేసారి మార్చాలనేటువంటి కండిషన్ కాదు, మీకు కొంత సమయం ఉంటుంది. ఆ సమయానికి వాడుకునేందుకు ఆర్ఎఫ్సి. ఇంకొకటి వచ్చేసరికి గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీకి సంబంధించినటువంటి అకౌంట్ ఎన్ఆర్ఐస్ అయి ఉండొచ్చు,
ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అయి ఉండొచ్చు, ఫారెన్ నేషనల్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా జస్ట్ లైక్ అన్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ లాగానే మీకు ఉపయోగపడుతుంది. సో బేసిక్ గా ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీకు ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ అవసరం పడుతుంది. గిఫ్ట్ సిటీ దానికి మీకు పాన్ కార్డ్ అనేది అవసరం లేదు. పాస్పోర్ట్, వీసా, కేవైసీ ఒకటి కంప్లీట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఐదింటికి మధ్యలో ఉన్నటువంటి మేజర్ వ్యత్యాసాలు ఏంటో క్లియర్ గా ఈ టేబుల్లో మీరు ఈ స్క్రీన్ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోండి. మేజర్ కంపారిజన్ బిట్వీన్ ఆల్ దీస్ అకౌంట్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ గమనిస్తే ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ కరెన్సీ రూపీస్ లో ఉంటుంది. ఎఫ్సిఎన్ఆర్ అండ్ గిఫ్ట్ సిటీ మీకు ఫారెన్ గా ఉంటుంది. సో ఇండియన్ ఇన్కమ్ అనుకోండి, ఎన్ఆర్ఈ అకౌంట్ లో హోల్డ్ చేయకూడదు, ఎఫ్సిఎన్ఆర్ లో చేయకూడదు, గిఫ్ట్ సిటీలో చేయకూడదు, ఎన్ఆర్ఓలో మాత్రమే హోల్డ్ చేయాలి. లేదు మీకు ఫారెన్ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, అది మీరు ఏ బ్యాంక్ అకౌంట్ లోకైనా వేసుకోవచ్చు. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సిఎన్ఆర్, గిఫ్ట్ సిటీ ఎందులోకైనా వేసుకోవచ్చు. రీపాట్రియేషన్ విషయంలోకి వస్తే ఎన్ఆర్ఓ అకౌంట్ కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అదర్ అకౌంట్స్ కి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అనేది ఒకటి ఉంది కదా మనకి, అంటే ఇక్కడ ఇండియాలో ఎఫ్డీస్ తీసుకుంటే మీరు ట్యాక్స్ ఫ్రీ కదా. సో ఒక ఎన్ఆర్ఓకి మాత్రం ట్యాక్స్ ఫ్రీ స్టేటస్ ఉండదు, ఎన్ఆర్ఈ, ఎఫ్సిఎన్ఆర్, గిఫ్ట్ సిటీకి మాత్రం ట్యాక్స్ ఫ్రీ స్టేటస్ అనేది ఉంటుంది. అదే విధంగా టీడీఎస్ విషయంలోకి వస్తే మీకు ఎన్ఆర్ఓ అకౌంట్ కి టీడీఎస్ డిడక్షన్ ఉండదు, అండ్ టీడీఎస్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు. ఎన్ఆర్ఈ, ఎఫ్సిఎన్ఆర్ అండ్ గిఫ్ట్ సిటీకి మాత్రం టీడీఎస్ అప్లికేషన్స్ ఉంటాయి. అదే ఒక రకమైన మనకి సేవింగ్స్ అకౌంట్ ఫార్మాట్ లో మెయింటైన్ చేయడానికి ఒక ఎఫ్సిఎన్ఆర్ తప్పించి మిగతా అన్ని కూడా పనిచేస్తుంటాయి. అదే పాన్ కార్డ్ మ్యాండేటరీ అనే విషయం వస్తే మాత్రం గిఫ్ట్ సిటీకి పాన్ కార్డ్ అవసరం లేదు, మిగతా అకౌంట్స్ అన్నిటికీ కూడా మీకు పాన్ కార్డ్స్ అనేవి మ్యాండేటరీ. అట్ ద సేమ్ టైం ఇవి మ్యాండేటరీగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు 15 న్యూ థింగ్స్, అంటే 15 థింగ్స్ దట్ యూ హ్యావ్ టు మ్యాండేటరీ ఫాలో అవ్వాల్సినవి. ఎన్ఆర్ఐ కి సంబంధించినటువంటి అకౌంట్స్ విషయంలో మీ గతంలో చెప్పినట్టుగా ఎన్నో అకౌంట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. కేవలం ఒక ఎన్ఆర్ఈ మాత్రమే, ఎన్ఆర్ఓ మాత్రమే కాదు. ఎన్ఆర్ఈ విషయంలోకి వచ్చేసరికి డబ్బుని ఫ్రీగా మీరు మూవ్ చేసుకోవచ్చు బ్యాక్ కి. అదే ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే మాత్రం అది కేవలం ఇండియన్ ఇన్కమ్స్ అండ్ ఇండియన్ ట్రాన్సాక్షన్స్ కోసం రిస్ట్రిక్ట్ చేసుకొని ఉండాలి. ఎఫ్సిఎన్ఆర్ విషయంలోకి వస్తే మీరు ఫారెన్ కరెన్సీని ఎఫ్డీస్ రూపంలో పెట్టుకోవచ్చు. ఆర్ఎఫ్సిఎన్ అంటే ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐస్ వాడుకోవడానికి ఉండేటువంటి ఒక ఆపర్చునిటీ. గిఫ్ట్ సిటీ అని అంటే ఒక ఆఫ్ షోర్ అకౌంట్ టైప్ ఇన్ ఇండియా. సో బేసిక్ ఇంకొక విషయం, ఒకవేళ మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ లో డబ్బులు పెట్టుకొని మీరు ఇండియాలో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇవన్నీ ఎన్ఆర్ఐ నుంచి చేయొచ్చు. మీరు మ్యాండేటరీగా ఎన్ఆర్ఓకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే డబ్బుని ఎన్ఆర్ఈ నుంచి పెట్టుకోవాలి దాన్ని పెట్టుకోండి. ఎందుకు ఎన్ఆర్ఈ నుంచి పెట్టుకోవాలంటే మీరు తర్వాత డబ్బులు వెనక్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండడానికి. ఎన్ఆర్ఈ అనేది ట్యాక్స్ ఫ్రీ, ఎన్ఆర్ఓ అనేది ఇంట్రెస్ట్ ట్యాక్స్ చేయబడుతుంది. మీరు ఎన్ఆర్ఓ నుంచి ఎన్ఆర్ఈకి డబ్బుని హ్యాపీగా మూవ్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆఫ్ కోర్స్ మూవ్ చేయడానికి కొన్ని డాక్యుమెంటేషన్స్ అవసరం పడవచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఈ అకౌంట్ లో చాలా మంది వాళ్ళ సాలరీస్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ఈ అకౌంట్ లో మీరు మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి సాలరీని డిపాజిట్ చేయించద్దు. మీరు మీ ఫారెన్ అకౌంట్స్ లోనే డబ్బులు డిపాజిట్ చేయించుకొని ఆ తర్వాత కావాలంటే ఎన్ఆర్ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. అట్ ద సేమ్ టైం మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. మీరు ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అకౌంట్స్ ని ఎన్ఆర్ఓ అకౌంట్స్ గా మార్చుకోవాలి. అండ్ ఈ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ కి మీకు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మీరే మాన్యువల్ గా అన్ని చెక్ చేసుకొని మీ ట్రాన్స్ఫర్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అండ్ దేర్ ఆర్ 1-2 అదర్ ఆప్షన్స్ ఆల్సో. బట్ ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిస్టేక్స్ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి. రూటింగ్ ఎన్ఆర్ఈ మనీ త్రూ ఎన్ఆర్ఓ బిఫోర్ స్పెండింగ్. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఏవైతే డబ్బులు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ లీగల్ ప్రాబబిలిటీస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ఆర్ఐ నుంచే పెట్టుకోగలిగితే పెట్టుకోండి. అలా కాకుండా ఎన్ఆర్ఓ నుంచి పెట్టుకోవడం వల్ల అన్నెసరీ ట్యాక్స్ ట్రిగ్గర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనీ బ్యాక్ వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ గెటింగ్ ద సాలరీ క్రెడిట్ టు ద ఎన్ఆర్ఈ అకౌంట్ ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లేకపోతే మీరు ఇండియన్ టాక్సేషన్ కి అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ గా మారిన తర్వాత మీరు ఇండియాలో ఈ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ని హోల్డ్ చేయటము అనేది ఒక ఫెమా వయలేషన్. అది మీ ట్యాక్స్ స్టేటస్ ని ఎక్కడైనా ఇంపాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు సేవింగ్స్ అకౌంట్స్ ని ఎన్ఆర్ఓ అకౌంట్స్ గా మార్చుకోండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్స్ ని మీరు ప్రాపర్ గా ప్రిజర్వ్ చేసుకోకపోతే, అఫ్ కోర్స్ ఈ మధ్య అంతా ఆన్లైన్ అయిపోయింది. అండ్ ఇన్ కేస్ ఏమన్నా మిస్ కాకుండా ఉండడానికి కూడా మీరు అవసరమైతే యాన్యువల్ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు మీ మెయిల్లో అయినా కానీ దాన్ని స్టోర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ మీరు ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయొద్దు. దానికి ఉండేటువంటి ఎక్స్పైరీ టైం లిమిట్ లో దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం మీకుంది. అండ్
ఎస్యూమింగ్ అంటే మీరు ఎన్ఆర్ఈగా ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నారో అవి క్వశ్చన్ చేయబడవు అని అనుకోవడం మీ పొరపాటు. పెద్ద పెద్ద క్రెడిట్స్ ఏమైనా జరిగితే అవి క్వశ్చన్ కి కూడా దారితీస్తాయి. సో మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్లియర్ గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ నాట్ మీరు అగైన్ క్వశ్చన్ చేయించుకోవడానికి రెడీగా ఉండాల్సిన పరిస్థితికి వస్తుంది. సో ఈ వీడియోలో ఈ 10 నిమిషాల్లో మీరు ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.